హలో అండి. ఈరోజైతే ఎంవీపీ నుంచి ఒక కాల్ వచ్చింది. సో, కస్టమర్ కూలింగ్ రావట్లేదని కాల్ చేశారు. వెళ్లి చూసిన తర్వాత అది బ్లూ స్టార్ 210 ఏసీ అనమాట. సో, గేజ్ కనెక్ట్ చేసి గ్యాస్ ఓపెన్ చేసి చూసాము. సో, చూడండి ప్రెషర్ అయితే చూపిస్తుంది. బట్ అందులో కంప్లీట్‌గా వేపర్ అయితే బయటకొస్తుంది ఓపెన్ చేసినప్పుడు. సో, దానివల్లే కూలింగ్ అనేది చాలా తక్కువ కూలింగ్ వస్తుంది. కరెంట్ బిల్ అనేది చాలా ఎక్కువొస్తుంది. సో, కంప్లీట్‌గా జీరో చేశాను చూడండి. ఆ జీరో అవ్వడానికి అట్‌లీస్ట్ 3, 4 మినిట్స్ పట్టింది మొత్తం ప్రెషర్ అంతా బయటికి రావడానికి. కంప్లీట్‌గా ప్రెషర్ అంతా ఓపెన్ చేసి మళ్ళీ నీట్‌గా గ్యాస్ ఫిల్ చేశాము. సో, ఇప్పుడైతే మంచి కూలింగ్ వస్తుంది. సో, ఈ మెయిన్ గ్యాస్ ప్రాపర్‌గా లేకపోతే మీకు ఎక్కువ పవర్ కన్జంప్షన్ వస్తది. తక్కువ కూలింగ్ అనేది వస్తది. సో, అది మీరు గుర్తుంచుకొని ప్రాపర్‌గా చేయించుకోండి. లేదంటే కంప్రెసర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అనవసరంగా కంప్రెసర్స్ పోతాయి. సో, గ్యాస్ ప్రాపర్‌గా ఉందో లేదనేది సర్వీస్‌కొచ్చినప్పుడు ఖచ్చితంగా చెక్ చేపిచ్చుకోండి. సో, ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఎలా ఉంటుందని చూపిస్తాను. చూడండి, గ్యాస్ ఫిల్ చేస్తున్నప్పుడు ఇలా లిక్విడ్ రూపంలోనే కనిపిస్తుంది. సో, అది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. ఏ టెక్నీషియన్ వచ్చినా కూడా మీరు చెక్ చేసుకోండి.